దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు తన పిల్లల పట్ల చూపేటువంటి ప్రేమకు అంతము లేనిది. చాలా గొప్ప దేవుడండి. మనం ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప. ఆయన తన వారిని ఎప్పుడు విడవలేదు. ఎంతో నమ్మదగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఈ 2024 దేవుని యొక్క మహాకృప చేత మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు మనల్ని కాసి కాపాడిన దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆయన కన్నులు నీపై నాపై ఆయన కను దృష్టి నిలిపి మరి ఎంతోమంది ఈ లోకంలో ఈ సంవత్సరంలో ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి ఈరోజు వరకు క్షేమంగా సజీవంగా ఉన్నాం. మన దేవతి దేవుడు ఎంత గొప్ప దేవుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు అంతము వరకు కూడా అంటే ఈ సంవత్సరం మొదలు నుంచి ఆఖరి వరకు మనల్ని కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నీవు ప్రేమిస్తున్నావా? మరి నీ అంతరాత్మ పవిత్రపరచబడుతుందా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? పాత హృదయాన్ని విడిచిపెట్టు, పాత జీవితాన్ని, పాత బ్రతుకుని విడిచిపెట్టు. ప్రియ సహోదరి, సహోదరా, నీ అంతరాత్మ నూతనపరచబడాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఆయన కృప తోడుంటే. కాబట్టి మరి మనందరము కూడా ఆయన బిడ్డలుగా నడుచుకోవాలి. ఆయన తన పిల్లల పట్ల చూపే ప్రేమకు ఏమిచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేం. ఎన్నో కష్టాల్లో, బాధల్లో ఈ సంవత్సరం అంతా ప్రభు నిన్ను ఆదుకున్నారు. ఆయన దయగల నామాన్ని బట్టి మనందరము సురక్షితముగా ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉంటుంది. నీవు ఆయనకు భయపడితే నీ మీద ఆయన కనుదృష్టి, నీ దేశం మీద, నీ రాష్ట్రాల మీద, ప్రపంచం అంతటి మీద ఆయన కనుదృష్టి నిలిపి మరి ఆయన కృప తోడుగా ఉంచి మరి యొక్క సంవత్సరాన్ని ఇవ్వబోతున్నారంటే ఆయనకి ఎంతగా కృతజ్ఞులం. ప్రభు చిత్తమైతే మరలా మనం త్వరలోనే నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. ప్రభు చిత్తమైతే ఆయన తన పిల్లల్ని ఇప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. మరి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ బ్రతుకులు ఆయన చేసిన ప్రతి మేళ్ళకి కూడా స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? అంతరాత్మను క్రీస్తు రక్తంలో కడుక్కున్నావా? ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి, నిన్ను బ్రతికించి, సంరక్షించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్న దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? అలాగైతే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితాల్లో ఎల్లవేళలా కూడా ప్రభువారు నెరవేర్చునుగాక. ఆమేన్. అంత క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. అవును ప్రభువా, ఎల్లప్పుడూ నీ కనుదృష్టి మా మీద ఉంచి ఈ సంవత్సరం మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు నీ కృపా కాపుదలు ఇచ్చి నడిపించినందుకే స్తోత్రాలు. కృతజ్ఞత కలిగిన జీవితాలు అందరికీ దయచే ప్రభా. నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేసావు నాన్న. నీకు స్తుతులు, స్తోత్రాలు. మా బ్రతుకులు నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు. సర్వ ప్రపంచానికి, సర్వానికి నువ్వే అధిపతివి నాయన. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడి స్వదేశాల బిడ్డలను దీవించండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగునుగాక. మీ కృప మాకు తోడుకుంటే నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి మీ నామాన్ని గొప్ప చేసుకుని ఘనత పొందండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.